ఈ కార్యక్రమానికి ఆమె కూతురు అయినటువంటి అనా కొరీనా సోసా మరి ఈ కార్యక్రమానికి నార్వేలోని ఓస్లో జరిగే కార్యక్రమానికి అటెండ్ అయి తన తల్లి తరపున ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రధానోత్సవంలో బుధవారం నార్వేలోని ఓస్లోలో జరుగుతాయి. కాబట్టి నోబెల్ శాంతి బహుమతి ఎక్కడిస్తారంటే నార్వే దేశంలోని ఓస్లో క్యాపిటల్ సిటీలో ఇస్తారు. నార్వేలోని ఓస్లోలో ఈ కార్యక్రమానికి 2025 శాంతి పురస్కారం గ్రహీత వెనిజులా వివక్షత నేత మారియా కొరీనా మచాడో హాజరయ్యారు. మచాడో తరపున ఆమె కుమార్తె ఆనా కొరీనా సోసా ఈ బహుమతి అందుకున్నారు. ఆనా కొరీనా సోసా అవార్డు ప్రధానోత్సవాన్ని మచాడో హాజరు కావడం లేదంటూ అంతకుముందే నోబెల్ సంస్థ ప్రకటించడం జరిగింది. నోబెల్ కమిటీకి చైర్మన్ ఎవరంటే జోర్గాన్ వాట్నే ఫ్రెడ్నెస్. అది దీనికి సంబంధించి మరి ఎందుకు ఆమె రావడం లేదంటే ఆమె వెనిజులా దేశంలో అజ్ఞాతంలో ఉంది. ఆమెను ఒకవేళ దేశం విడిచి రావాల్సి వస్తే ఆమెను నేరస్తురాలుగా శిక్షించాల్సి ఉంటుందని వెనిజులా అటార్నీ జనరల్ ఇంతకు ముందే ప్రకటించడం కూడా జరిగింది. మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే 2025-26లో భారత వృద్ధి రేటు 7.2గా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. సో ఏడీబీ అంటే ఏమంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని ప్రధాన కేంద్రం ఎక్కడంటే ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంది. కాబట్టి 2025-26లో భారత వృద్ధి రేటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత అంచనా వేసింది అంటే 7.2 అని గుర్తుపెట్టు. 7.2. నెక్స్ట్ టాపిక్ సంచార్ సాథీ యాప్ పై వెనుక తగ్గిన కేంద్రం. సో కేంద్రంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ను ప్రవేశపెట్టింది. ఆ యాప్ పేరు ఏమిటంటే సంచార్ సాథీ యాప్. సో ఈ యాప్ మరి కంపల్సరీగా ఫోన్ లో డిఫాల్ట్ గా యాప్ ఉంటుందని ఫస్ట్ చెప్పారు. అంటే ఎవరైతే కొత్త ఫోన్లు పర్చేజ్ చేస్తారో వాళ్ళ ఫోన్ లో డిఫాల్ట్ గా సంచార్ సాథీ యాప్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే మరి వెనుక తగ్గింది అంటే అవసరం లేదు, అది ప్లే స్టోర్ లో ఉంటుంది, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మరి చెప్పింది. కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ఏదంటే సంచార్ సాథీ యాప్. కొత్తగా విక్రయించే ఫోన్ లో డిఫాల్ట్ గా సంచార్ సాథీ యాప్ ను కంపెనీలే పొందుపరచాలని వివాదాస్పద నిర్ణయం నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గింది. మరి ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధికి సిప్లా మూలకణ చికిత్స. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలకు సంబంధించిన మానవుని బాడీలో ఎముకలకు సంబంధించిన వ్యాధికి సిప్లా మూలకణ చికిత్సను గుర్తించింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఓఎన్జీసీ చైర్మన్ పదవీ కాలం పొడిగి. సో ఓఎన్జీసీ చైర్మన్ అయినటువంటి అరుణ్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని 1 ఏడాది పాటు పొడిగించారు. సో ప్రస్తుత ఓఎన్జీసీ చైర్మన్ ఎవరంటే అరుణ్ కుమార్ సింగ్. అలాగే రాష్ట్ర రాజ్భవన్ ను ఇంకా లోక్ భవన్ అని పిలవాలని కేంద్ర హోంమంత్రి శాఖ సూచనతో పేరు మార్చడం జరిగింది. సో రాష్ట్ర రాజ్భవన్ పేరును లోక్ భవన్ గా మార్చేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్న రాజ్ భవన్ ఇప్పటి నుంచి లోక్ భవన్ గా పిలువనున్నారు. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే రాష్ట్రంలో నక్సాకు 125 కోట్లు. సో జిఐఎస్ ఆధారిత సమీకృత పట్టణ భూ రికార్డుల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ నక్సా కింద ఏపీకి 165 కోట్లు మంజూరు చేసింది. సో నక్సా అంటే ఏమనేది గుర్తుపెట్టుకోండి. నక్సా అంటే నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. మరి ఇది ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అంటే జిఐఎస్ ఆధారిత సమీకృత పట్టణ భూ రికార్డుల తయారీ కోసం ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. నక్సా అనే స్కీమ్ కింద ఈ యొక్క సమీకృత భూ రికార్డుల తయారీ కోసం
కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియోస్పేషియల్ నార్జ్ బేస్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ కింద మరి ఏపీ ప్రభుత్వానికి 125 కోట్లను మంజూరు చేసింది. అలాగే మరి డిసెంబర్ 10 నుంచి అటల్ సుశాసన్ సంకల్ప్ మోదీ సిద్ధ యాత్ర. రాష్ట్రంలో డిసెంబర్ 10 నుంచి 25 వరకు అటల్ సుశాసన్ సంకల్ప్ మోదీ సిద్ధి యాత్ర నిర్వహించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సివిఎన్ మాధవ్ తెలిపారు. కాబట్టి డిసెంబర్ 10 నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అటల్ సుశాసన్ సంకల్ప్ మోదీ సిద్ధి యాత్ర అనే కార్యక్రమం. అలాగే ఎల్ఐసి ఎండిగా ఆర్ చందర్ బాధ్యతల స్వీకరణ. సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా కొత్త ఎండి ఎవరు అంటే ఆర్ చందర్. ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణ చందర్, పూర్తి పేరు రామకృష్ణ చందర్, పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు. సో అమెరికా దేశానికి ఐఎస్ఎస్ అనే అంతరిక్ష స్టేషన్ ఎలాగో, చైనాకు తియాంగ్జీ అనే అంతరిక్ష కేంద్రం ఎలాగో, అలాగే జపాన్కు జాక్సా అనే అంతరిక్ష కేంద్రం ఎలాగ ఉందో, అలాగే మన దేశం కూడా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది. మరి ఇది 2035 కల్లా కంప్లీట్ చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి అంతరిక్ష స్టేషన్ పేరు ఏం పేరంటే భారత అంతరిక్ష పరిశోధన, దాని సంస్థ పేరంటే భారతీయ అంతరిక్ష కేంద్రం, బిఏఎస్ అని అంటాం దీన్ని. ఐఎస్ఎస్ అని అమెరికా అంటే, మన భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష స్టేషన్ కేంద్రం పేరు ఏం పేరంటే బిఏఎస్. బిఏఎస్ అంటే భారతీయ అంతరిక్ష కేంద్రం. సో ఇది ఎప్పటికల్లా పూర్తి అవుతుందంటే 2035 నాటికి కార్యక్రమాలు ఇది ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, $7 ట్రిలియన్ గ్రీన్ ఎకానమీ. ఏ సంవత్సరం నాటికంటే 2030 నాటికి. 2030 నాటికి $7 ట్రిలియన్ గ్రీన్ ఎకానమీ విస్తరిస్తుంది. ప్రస్తుతం $5 ట్రిలియన్ ఉంది అని ఎవరు అంచనా వేశారంటే ప్రపంచ ఆర్థిక వేదిక అంటే WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ విలువ 2030 నాటికి వార్షికంగా $7 ట్రిలియన్ చేరుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని ప్రధాన కేంద్రం జెనీవాలో ఉంది. అంచనా వేసింది. ఇప్పటికే ఇది $5 ట్రిలియన్ అధిగమించింది. $5 ట్రిలియన్ అధిగమించింది. మరి భారత్ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9% పెరుగుదల ఉంటే 13% వృద్ధితో భారత్ అగ్రస్థానంలో ఉంది. అంటే ప్రపంచంలోనే పునరుత్పాదక విద్యుత్లో భారత్ మొదటి స్థానంలో ఉంది, రెండవ స్థానం చైనా ఉంది. ప్రపంచంలోనే పునరుత్పాదక విద్యుత్ లో ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే భారత్, రెండో స్థానంలో చైనా. అంటే రెన్యూబుల్ ఎనర్జీలో మొదటి ప్లేస్ ఇండియా, సెకండ్ ప్లేస్ చైనా అని ఎవరు నివేదిక వెల్లడించారంటే WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025-26 టాప్ 3 బెస్ట్ అండ్ వరస్ట్ కంట్రీస్. సో ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే శాంతి మరి సెక్యూరిటీ భద్రతకు సంబంధించిన ఇండెక్స్ లో 2025-26లో మరి టాప్ వరస్ట్ కంట్రీస్ చూసినట్లయితే, డిస్కవర్ ద బెస్ట్ అండ్ వరస్ట్ కంట్రీస్ 2025 ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ గ్లోబల్ ట్రెండ్స్. మరి ఫస్ట్ ప్లేస్ బెస్ట్ 3 కంట్రీస్ చూస్తే ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్, సెకండ్ ప్లేస్ ఐస్లాండ్, నార్వే థర్డ్ ప్లేస్ గా ఉన్నాయి. మరి వరస్ట్ కంట్రీస్ లో చూసినట్లయితే 181 ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్ కంట్రీగా, దానికంటే కింద మరి బెటర్ గా యెమెన్, దానికంటే బెటర్ గా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ గా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే,
భారత్లో ఎదుగుదల లేక బాలల మరణాలు. సో భారత్లో బాలలు ఎదగలేక బాలల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి దాని పరంగా చూసినట్లయితే ప్రపంచంలో బాలల మరణాలు బాలలు ఎదుగుదల లేక బాలల మరణాల పరంగా చూసినట్లయితే నైజీరియా మొదటి స్థానంలో ఉంది ప్రపంచ వ్యాప్తంగా. మరి రెండవ స్థానంలో ఇండియా ఉంది, మూడవ స్థానంలో కాంగో ఉంది అని ల్యాన్సెట్ పత్రిక అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి ఆహారం కొరవడంతో ఎదుగుదల లేక 5 ఏళ్ల వయసులోపు మరణించే బాలల సంఖ్యలో నైజీరియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 5 సంవత్సరాల లోపు సరైన పౌష్టిక ఆహారం లేక మరణించే వారి పరంగా చూస్తే ప్రపంచంలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే ఇండియా రెండవ స్థానంలో ఉంది, కాంగో మూడో స్థానంలో ఉంది అని ల్యాన్సెట్ జర్నల్ పత్రిక ప్రచురించడం జరిగింది. ఎవరు ప్రచురించారంటే ల్యాన్సెట్ పత్రిక. మరి 5 సంవత్సరాల లోపు సరైన పోషకాహారం లేక మరణించే వారి పరంగా చూసినట్లయితే ప్రపంచం మొదటి స్థానం ఉండేది ఏదంటే నైజీరియా, రెండో స్థానం భారత్, మూడో స్థానం కాంగో. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దువ్వూరు సుబ్బారావు రచనకు క్రాస్ వర్డ్ అవార్డు. సో దువ్వూరు సుబ్బారావుకు క్రాస్ వర్డ్ అవార్డు లభించింది. దువ్వూరు సుబ్బారావు అంటే ఇంతకుముందు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి. మరి ఇతనుకు ఒక అవార్డు వచ్చింది, క్రాస్ వర్డ్ అవార్డు అనేది. ఏడాది 19వ క్రాస్ వర్డ్ బుక్ స్టోర్స్ అవార్డుల జాబితాలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు, సుధామూర్తి అంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయినటువంటి నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి కూడా ఉన్నారు. సుబ్బారావు రాసిన జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో బహుమతి సాధించాడు. సో ఏ నవలకు అంటే జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ బిజినెస్ అనే నవలకు గాను మరి రచనకు గాను మరి దువ్వూరు సుబ్బారావుకు అవార్డు లభించింది. అలాగే సుధామూర్తికి రాసిన గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అనే రచనకు సుధామూర్తికి కూడా అవార్డు లభించడం జరిగింది. సో ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వెళ్తే, అమిత్ షా ఇనాగ్రేట్స్ ఎర్త్ సమిట్ 2025 ఇన్ గాంధీనగర్. సో 2025లో ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్ లో అడతాడు. గాంధీనగర్ అని గుర్తుపెట్టు. సో ఆన్ 5 December 2025 Amit Shah, Union Home and Cooperation Minister, inaugurated the Earth Summit 2025 in Gandhinagar, Gujarat. Alongside, so Earth Summit 2025 ఎక్కడ జరిగింది అంటే గాంధీనగర్, గుజరాత్. అలాగే హూ ఇస్ ద యూనియన్ హోమ్ కోఆపరేషన్ మినిస్టర్ అంటే అమిత్ షా అని గుర్తుపెట్టు. నెక్స్ట్ టాపిక్, RBI raises India's financial year 26 GDP growth rates of 7.3. అంటే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి మన భారతదేశం యొక్క జీడిపి ఫైనాన్షియల్ 2026 కు గ్రోత్ రేట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఎస్టిమేషన్ వేయడం జరిగిందంటే 7.3ని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అంటే మొదట 6.8 గా నమోదు చేసింది, తర్వాత దాన్ని మోడిఫై చేసి 7.3 అని చెప్పడం జరిగింది. కాబట్టి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్గ్రేడ్స్ ఇండియాస్ ఫైనాన్షియల్ 2026 జీడిపి growth forecast from 6.8 to 7.3, citing robust మరి quarterly 2 performance, GST rationalization and improving rural demands. నెక్స్ట్ టాపిక్, సో ఇక్కడ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ 2026 గాను భారతదేశ జీడిపిను ఎంత అంచనా వేసిందంటే 7.3. నెక్స్ట్, క్రిస్టియానో రొనాల్డో జాయిన్స్ పర్ప్లెక్సిటీ AI యాజ్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రాండ్ అంబాసిడర్. సో ఇక్కడ పర్ప్లెక్సిటీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్. ఇది రీసెంట్ గా ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది. ఎయిర్టెల్ అనే సంస్థలో కూడా ఇది డిఫాల్ట్ గా మనకు ఓపెన్ అవుతుంది. సో ChatGPT ఎలాను మరి పర్ప్లెక్సిటీ అనేది అలాంటి ఒక చాట్ బాట్.
మరి క్రిస్టియానో రొనాల్డో అనే అతను ఫుట్బాల్ క్రీడాకారుడు. దీనికి పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నాడు, అలాగే అంబాసిడర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. సో క్రిస్టియానో రొనాల్డో పార్ట్నర్ విత్ ఏఐ స్టార్ట్అప్ పర్ప్లెక్సిటీ యాజ్ ఇన్వెస్టర్ and ambassador, unveiling a custom AI hub for fans and expanding AI reach globally. సో పర్ప్లెక్సిటీ అనే ఒక చాట్ బాట్ ను ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేయడానికి మరి క్రిస్టియానో రొనాల్డో అనే ఫుట్బాల్ క్రీడాకారుడు, ఇతను పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ క్రీడాకారుడు మరి ఈ పర్ప్లెక్సిటీ అనే ఒక ఏ చాట్ బాట్ లో ఒక ఇన్వెస్టర్ అంటే పెట్టుబడిదారుగాను, ప్లస్ ఈ యొక్క పర్ప్లెక్సిటీ అనే చాట్ బాట్ కు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇటీవల పర్ప్లెక్సిటీకు అంబాసిడర్ ఎవరు అంటే క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. నెక్స్ట్ టాపిక్, రామ్గర్ వేషాదరి టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్ లో ఉంది. ఫస్ట్ ఇంటర్ స్టేట్ టైగర్ ట్రాన్స్లొకేషన్ రాజస్థాన్. భారతదేశ పుల్ల సంరక్షణలో విజయం కొత్త శక్తి పొందింది. మరి రాజస్థాన్ మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రామ్గర్ విషాదారి టైగర్ రిజర్వ్ కు ఒక పులిని తరలించే సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే మధ్యప్రదేశ్ లో పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. మరి రామ్గర్ వేషాదరి టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే రాజస్థాన్. రామ్గర్ వేషాదరి టైగర్ రిజర్వ్ అంటే రాజస్థాన్. అంటే మధ్యప్రదేశ్ లో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రాజస్థాన్ లో ఉన్న రామ్గర్ వేషాదరి టైగర్ రిజర్వ్ కు పులిని తరలించారు. అలా ఒక రాష్ట్రం నుంచి అనదర్ రాష్ట్రానికి పులిని తరలించడం అనేది ఇది భారతదేశంలో రెండవసారి అని గుర్తించడం జరుగుతుంది. సో ఇక్కడ మరి రామ్గర్ వేషాదరి టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే రాజస్థాన్, పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్ అలకనందా గెలాక్సీ యూజింగ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సో ఇండియన్ సైంటిస్టులు అయినటువంటి సైంటిస్టులు దీన్ని గుర్తించడం జరిగింది. భూకోష్ఠ అంశాల్లో కీలకమైన ఆవిష్కరణలో భారతీయ శాస్త్రజ్ఞులు రాశి జైన్, యోగేష్ వడేద్కర్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్స్ నుండి వచ్చిన డేటాను ఉపయోగించి అలక్నందా అనే స్పైరల్ గెలాక్సీని గుర్తించారు. సో ఇది అలక్నందా అనే గెలాక్సీ. ఈ గెలాక్సీని ఎవరు గుర్తించారంటే రాశి జైన్ అండ్ యోగేష్ వడేద్కర్ అనే వాళ్ళు గుర్తించారు. మరి దేని నుంచి గుర్తించారు? ఏ టెలిస్కోప్ ద్వారా అంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్, యునిసెఫ్ డే. సో యునిసెఫ్ ఫుల్ ఫామ్ ఏమంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని గుర్తుపెట్టుకో యునిసెఫ్. సో యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్ కేంద్రంలో పనిచేస్తుంది. ఇది యుఎన్ఓ లో ఒక వింగ్ గా వర్క్ చేస్తుంది, అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం బాలల సంక్షేమం పైన దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వారే రేపటి పౌరులు. అంటే బాలల సంక్షేమం గురించి పనిచేసే ఒక సంస్థ ఇది. మరి యునిసెఫ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 11న యునిసెఫ్ డేగా జరుపుకుంటాం. మరి మన దేశంలో యునిసెఫ్ కార్యాలయాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1949 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యునిసెఫ్ కు 1965లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అలాగే 1965లో నోబెల్ శాంతి బహుమతి, 1985లో ఇందిరాగాంధీ అవార్డు వచ్చింది, 2006లో ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ అవార్డు కూడా దక్కాయి. నెక్స్ట్ టాపిక్ లో చూస్తే మరి సంస్థ 190 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే చిన్నారుల ఆరోగ్యము, పౌష్టికాహారము, నీరు, పారిశుద్ధ్యము, విద్యా సంరక్షణ, లైంగిక సమానత్వం లాంటి అంశాల్లో ఆయా దేశాల్లో ప్రభుత్వాలు ఇతర సంస్థలతో కలిసి యునిసెఫ్ పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్, జర్మనీకి టైటిల్ వచ్చింది. జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో భారతదేశం హాకీ
మరి భారతదేశం కాంస్య పథకంను సాధించడం జరిగింది. మరి జర్మనీ టైటిల్ సాధించడం జరిగింది. జర్మనీ దేశము విజేతగా నిలవడం జరిగింది. భారత్ కు కాంస్య పథకం వచ్చింది. జూనియర్ హాకీ ప్రపంచ కప్. మరి జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరిగాయంటే చెన్నైలో జరిగాయి. అది గుర్తుపెట్టుకోండి. జూనియర్ హాకీ ప్రపంచ కప్లు ఎక్కడ జరిగాయంటే చెన్నై, తమిళనాడులోని చెన్నై, మదురై ఈ 2 నగరాల్లో జరిగాయి. మరి విన్నర్ ఎవరంటే జర్మనీ. భారత్ కే పథకం వచ్చింది, కాంస్య పథకం వచ్చింది. నెక్స్ట్ టాపిక్ ఆసీస్ అద్భుతం. ఓకే, మన ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీల్లో వ్యక్తిగతంగా ఇతను స్వర్ణం సాధించాడు. మొత్తం 5 పథకాలతో భారత అత్యుత్తమ ప్రదర్శన జరిగింది. మరి ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీలు కేంద్రం నుంచి ఆర్థికంగా చేతి లభించడంతో ఆసియా ఈక్వెస్ట్రియన్ అశ్వ క్రీడలు అంటాం. ఈక్వెస్ట్రియన్ పోటీలు అంటే అశ్వ క్రీడలు, అంటే గుర్రపు క్రీడలు. ఛాంపియన్షిప్ లో భారత్ కు తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. థాయిలాండ్ లో జరిగాయి. ఎక్కడ జరిగాయి అని అడుగుతాడు. ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే థాయిలాండ్ లోని పటాయి నగరంలో జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో భారత్ కు 1 స్వర్ణము 4 రజతాలతో కలిపి 5 పథకాలు వచ్చాయి. మరి ఈవెంట్ కేటగిరీలో టార్గెట్ ఏషియన్ గేమ్స్ సభ్యుడైన ఆశీష్ లిమోయో స్వర్ణ పథకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీలలో చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. ఎవరంటే ఆశీష్ లిమాయో అనే అతను మరి ఆసియా ఈక్వెస్ట్రియన్ పోటీల్లో చరిత్రలో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయ ప్లేయర్ గా గుర్తింపు సాధించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ లో చూస్తే వెర్స్టాపెన్ గెలిచినాడు, అయినా నోరిస్తే ఛాంపియన్. సో ఇది ఫార్ములా 1 రైస్ సంబంధించిన న్యూస్. మరి ఈ ఏడాది ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ ల్యాండ్ నోరిస్ మెక్లారెన్ కైవసం చేసుకున్నాడు. సో ఈ సంవత్సరము ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారంటే నోరిస్ ఫార్ములా మైక్లారెన్ డ్రైవరు నోరిస్ గెలుచుకోవడం జరిగింది. 2025లో ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్షిప్ ఎవరు అంటే ల్యాండ్ నోరిస్. ఏ డ్రైవర్ అంటే మైక్లారెన్ డ్రైవర్ ఈయన. మరి ఇది ఎక్కడ జరిగిందంటే అబుదాబి గ్రాండ్ ఫీలో మరి మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచినప్పటికీ ఈ రేస్ లో 3వ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా నోరిస్ 423 పాయింట్లతో ఓవరాల్ గా అగ్రస్థానం పొందడం జరిగింది. వెర్స్టాపెన్ 421. కాబట్టి మనకి ఇదంతా అవసరం లేదు. 2020 సంవత్సరంలో ఫార్ములా 1 డ్రైవర్ ఛాంపియన్ ఎవరంటే నోరిస్. ఎవరు అంటే నోరిస్ అని గుర్తుపెట్టు. ల్యాండ్ నోరిస్. ఏ డ్రైవర్ అంటే మైక్లారెన్ డ్రైవర్. అదే వెర్స్టాపెన్ అయితే రెడ్ బుల్ డ్రైవర్. అలాగే పవర్ లిఫ్టింగ్ లో నటి ప్రగతి మెరుపులు, అంటే సహాయ నటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో విభిన్న పాత్రలను మెప్పించారు. ప్రగతి ఇప్పుడు ఆమె క్రీడాకారిడిగా అంతర్జాతీయ స్థాయిలో అదురుగొడుతుంది. తాను తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 2025 4 స్వర్ణ పథకాలు సాధించింది. అంటే ఇటీవల మరి తెలుగు నటి అయినటువంటి సహాయ నటి అయినటువంటి ప్రగతి ఏ క్రీడల్లో పథకాలు సాధించారంటే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 లో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లో కలిపి 50 టెస్టులు ఆడిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ ఎవరు? అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లో కలిపి 50 టెస్టులు ఆడిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా. అలాగే అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ 13. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 13. ఐక్యరాజ్యసమితి విపత్తు ప్రమాద తగ్గింపు కోసం రూపొందించిన సెండాయి ఫ్రేమ్వర్క్ 2015-2030కి అనుగుణంగా ఈ దినోత్సవాన్ని
అక్టోబర్ 13 జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. రిజర్వ్ బ్యాంక్, భారత రిజర్వ్ బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సోనాలి సేన్ గుప్తా. భారత రిజర్వ్ బ్యాంక్ నూతన ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు? సోనాలి సేన్ గుప్తా. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఫ్రేమ్వర్క్ కింద నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలోని ఏ 3 ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ప్రకటించింది అంటే దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్, ఓవో చిదంబరనార్ పోర్ట్ తమిళనాడు, పారాదీప్ పోర్ట్. అంటే గుజరాత్ లో ఉన్న దీన్ దయాల్ పోర్టు, అలాగే తమిళనాడులో ఉన్న వివో చిదంబరనార్ పోర్టు, అలాగే ఒరిస్సాలో ఉన్న పారాదీప్ పోర్టులను గుర్తించడం జరిగింది. ఎందుకోసం గుర్తించింది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఫ్రేమ్వర్క్ కింద నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దేశంలోని 3 రేవులను గుర్తించడం జరిగింది. అలాగే యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ ఇటీవల ఏ 2 సంస్థలకు సీనియర్ సలహాదారులుగా నియమితులయ్యారంటే మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్. యూకే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రిషి సునాక్ ఇటీవల ఏ 2 సంస్థలకు సీనియర్ సలహాదారులుగా నియమితులయ్యారంటే మైక్రోసాఫ్ట్ కు, ఆంథ్రోపిక్ కు. అలాగే నెక్స్ట్ మోడల్ పేపర్ చూస్తే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన తర్వాత 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని ఎవరు ప్రకటించారంటే మరియా కొరీనా మచాడో. వెనిజులాలో ప్రజాస్వామ్య స్థాపన, శాంతి స్థాపన ప్రోత్సహించిన కృషికి ఈమె గుర్తింపు లభించింది. 2025లో భారత వైమానిక దళ దినోత్సవాన్ని అక్టోబర్ 8న ఏ థీమ్ తో నిర్వహించారు? 2025లో భారత వైమానిక దళ దినోత్సవాన్ని అక్టోబర్ 8న ఏ థీమ్ తో నిర్వహించారంటే ఆపరేషన్ సింధూర్. అలాగే భారతదేశంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అధికారిక రాయబారిగా ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు? సంజు శాంసన్. భారతదేశంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అధికారిక రాయబారిగా ఇటీవల ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారంటే సంజు శాంసన్. దేశంలో ఫుట్బాల్ క్రీడకు ప్రజాదరణ పెంచే లక్ష్యంతో ఈపీఎల్ ఈ నియామకం చేపట్టింది. 2025 అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశాన్ని ఇన్నోవేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ థీమ్ తో ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. 2025 అక్టోబర్ 8 నుంచి 11 వరకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశం న్యూఢిల్లీ. 2025 అక్టోబర్ 6న భారత నేవీ ఏ నగరంలోని నావల్ డక్యార్డ్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ను ప్రారంభించిందంటే విశాఖపట్నం. 2025 అక్టోబర్ 6న భారత నేవీ ఏ నగరంలో నావల్ డక్యార్డ్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ను ప్రారంభించిందంటే విశాఖపట్నం. ఇంకా మరికొన్ని ప్రశ్నలు చూస్తే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ నూతన డైరెక్టర్ జనరల్ ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఖలీదా ఎల్ ఎనానీ. ఈజిప్ట్ మాజీ పర్యాటక శాఖ మంత్రి యునెస్కోకు నూతన డైరెక్టర్ గా నియామకం జరగడం జరిగింది. అతని పేరు ఏం పేరంటే ఖలీద్ ఎల్ ఎనానీ. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రోజున పిఎం సేతు అంటే ఏమంటే ప్రైమ్ మినిస్టర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ పథకాన్ని ప్రారంభించారు అంటే 2025 అక్టోబర్ 4న. సో నరేంద్ర మోడీ గారు పిఎం సేతు అనే పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు? అక్టోబర్ 4, 2025. పిఎం సేతు ఫుల్ ఫామ్ ఏమంటే ప్రైమ్ మినిస్టర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ టెక్నికల్ అప్గ్రేడేషన్ అని ఫుల్ ఫామ్. ఈ పథకానికి 60,000 కోట్ల బడ్జెట్ లో పిఎం సేతు పథకం కింద దేశవ్యాప్తంగా 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడమే లక్ష్యం. అలాగే భూ పరిపాలన విపత్తు నిర్వహణపై 2025 అక్టోబర్ 3, 4 తేదీల్లో జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారంటే గాంధీనగర్ ఎర్త్ సమిట్.
ఓకే. భూ పరిపాలన విపత్తు నిర్వహణపై 2025 అక్టోబర్ 3, 4 తేదీల్లో జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారంటే గాంధీనగర్. ఏ 4 రాష్ట్రాల్లో 24,634 కోట్లు విలువైన 4 ప్రధాన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల ఆమోదం తెలిపిందంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే మరికొన్ని బిట్స్. ఆర్థిక మాంద్యంతో ఏర్పడే నిరుద్యోగతను ఎలా, ఎకానమీ బిట్స్ ఇవి. స్టాండర్డ్ హౌస్. నెక్స్ట్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రపంచ నివాస దినోత్సవం ఎప్పుడంటే ప్రపంచ నివాస దినోత్సవం అక్టోబర్ నెల మొదటి సోమవారం. ప్రపంచ నివాస దినోత్సవం 2015 దినోత్సవాన్ని ఉర్బన్ క్రైసిస్ రెస్పాన్స్ అనే థీమ్ తో నిర్వహించారు. 2015 నుంచి జరుపుకుంటుంది. అలాగే 2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ నిర్వహించారు? బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్. 2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ నిర్వహించారంటే బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్. భారతదేశం తన గగన్యాన్ మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమంలో భాగంగా ఏ పేరు కలిగిన హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపడానికి సన్నాహాలు చేస్తుందంటే వ్యోమమిత్ర. భారతదేశం తన గగన్యాన్ మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమంలో భాగంగా ఏ పేరు కలిగిన హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షం పంపడానికి సన్నాహాలు చే వ్యోమమిత్ర అనే రోబో. ఇస్రో ఆధ్వర్యంలో కేరళలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము ఈ రోబో అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. 2020 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించారు. ఓకే, ఇవి మరి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 11 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యమైన అంశాలు. మరి థ్యాంక్ యూ. మా యొక్క ఛానల్ ను వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఛానల్ ను ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.